తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్న కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మార్కపురం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిద్దలూరు మాజీ శాసనసభ్యులు మార్కపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్న రాంబాబు మాట్లాడారు. కోట్లాది మంది ఆరాధ్యుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సరైన అవగాహన లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీపై అబద్ధపు ప్రచారాలు చేశారని అన్నారు. జంతువుల కొవ్వు కలిసిందని వ్యాఖ్యానించడం ద్వారా భక్తుల మనోభావాలకు దెబ్బతీశారని విమర్శించారు. ఎన్డీడీపీ మరియు ఎన్డీఆర్ఏ నివేదికలను దృష్టిలో ఉంచుకొని కూటమి నేతలు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందుత్వంపై నమ్మకం ఉంటే చేసిన తప్పును సరిదిద్దుకోవాలని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ణి కూడా వాడుకున్నారని ఆరోపిస్తూ వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత కూటమి నేతలు ప్రజల ముందు రావడానికి వెనుకాడుతున్నారని, మళ్లీ ఎల్లో మీడియాతో అసత్య ప్రచారాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. భక్తులు స్వయంగా వచ్చి కూటమి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఇకపై ఇలాంటి ప్రచారాలు చేయవద్దని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని, గతంలో అభివృద్ధి పేరుతో అనేక గూటులు కూల్చివేశారని ఆరోపణ చేశారు. హిందువుల పట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు గౌరవం లేదని విమర్శించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సైదుబాబు లడ్డు విషయంలో దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తూ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతను తగ్గిస్తూ టీటీడీలో తిరుపతి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని, అలాగే జంతు కొవ్వులు కలిసినాయని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేసిన దాన్ని ఖండిస్తూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, హిందువుగా, అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయనేటువంటి దృక్పథంతో దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అపవాదం మోపాలనేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచనతోటి ఈ కూటమిలో ఉన్నటువంటి పెద్దలు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించాల్సింది పోగొట్టి వాళ్లే ఒక సమస్యగా ముందుకెళ్తూ ఈ రీతికి చేయడం అనేది దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తూ, అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి మార్కాపురం పట్టణంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గుడి ప్రాంగణంలో మేమందరం కూడా వెళ్ళి అక్కడ పూజలు చేపించి స్వామి వారిని వేడుకోవడం జరిగింది. అయ్యా, మీరన్నా ఈ తప్పుడు విధానం అవలంబిస్తున్నటువంటి వారికి జ్ఞానోదయం కలిగించి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పి ఇది పరిరక్షించమని చెప్పేసి వారిని వేడుకున్నాము. అలాగే దీని మీద ఒక కేసు రిజిస్టర్ చేయవలసిందిగా మార్కాపురం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ మీడియా ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. ఇవి రాజకీయాలు ఏదన్నా ఉంటే రాజకీయంగా ప్రజల మద్దతును కోరేదాని కోసం ఏ పార్టీ వాళ్ళం ఆ పార్టీ ప్రయత్నం చేసుకుందాం, తప్పు లేదు. కాదు, ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు. ఒక భక్తుడికి, స్వామివారికి ఉండేటువంటి గొప్పతనాన్ని తగ్గించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాజకీయాల క్రీడలో దుర్మార్గమైన ఆలోచనలు విడనాడి, స్వామి న్యాయస్థాన పరిధిలో ఉంది కాబట్టి అక్కడ న్యాయస్థానం నిర్ణయం తీసుకునేంత వరకు ఒక గౌరవమైనటువంటి స్థానాల్లో ఉన్న ఎవరైనా కూడా ఈ రీతికి ప్రవర్తించడం అనేది సజావుగా ఉండదని చెప్పి, సమంజసం కాదు అని చెప్పేసి కూడా తెలియపరుస్తూ, ఖచ్చితంగా ఆ స్వామివారు ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళనేం ఉపేక్షించడు. ఆయన ఉపేక్షించే పరిస్థితి ఉంటే ఇన్ని కోట్ల మంది భక్తులు ఉండరు. వాళ్ళకి ఖచ్చితంగా వీరికి ఎవరైతే తప్పుడు విధానాన్ని అవలంబిస్తున్నారో, తప్పుడు మార్గాన్ని ఎంచుకొని దాని వాళ్ళ స్వార్థం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో స్వామివారు తగిన శాస్తి జరుపుతారనేది కూడా విశ్వాసంతో నేను విశ్వసిస్తూ, ఎవరున్నా కానీ ఇటువంటి విధానంని స్వస్తి పలకాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.